వెంకటలక్ష్మి గారు, షర్మిల గారికి అసెంబ్లీలో మీరు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఓకేనండి, ఆవిడ బిజీ ఉన్నట్టున్నారు. మనం నెక్స్ట్ వెంకటలక్ష్మి గారు. హలో చెప్పండి వెంకటలక్ష్మి గారు, అంటే షర్మిల గారు స్పెషల్ స్టేటస్ కి సంబంధించి మీ సపోర్ట్ అడుగుతున్నారు, అసెంబ్లీలో ఉంటుందా? స్టేటస్ కి సంబంధించి మా సపోర్ట్ ఆవిడ అడగడానికి స్పెషల్ స్టేటస్ గురించి జగన్ గారు ఎజెండాగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేస్తున్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు. ఆయన తీసుకొచ్చే దిశలోనే ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ షర్మిల గారు సపోర్ట్ చేయమని అడగడం ఇది రాజకీయంగా వేరే రకంగా అనడం తప్ప ఇదేమి ఆమె స్పెషల్ స్టేటస్ కోసం అడిగేది కాదు. రాజకీయం చేయాలని ఇది ఒక కొత్త టాపిక్ గా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అందరి దగ్గర చెడ్డ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె మాట్లాడుతున్నట్టుగా మేమైతే భావిస్తున్నామండి వైసీపీ నుంచి. వెంకటలక్ష్మి గారు, అంటే అప్పట్లో చాలా కష్టపడ్డారు, అన్న కోసం పాదయాత్ర చేశారు, ఎన్నో వేల కిలోమీటర్స్ నడిచారు. నమ్మకం లేదా మాటిస్తే నిలబెట్టుకుంటారు అని? అవి ఎన్నో అప్పుడు చెప్పారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆమె ప్రచారం చేశారు. ఆమె కష్టపడ్డారు, గవర్నమెంట్ రావడానికి కూడా చాలా కృషి చేశారు. ఆయన గెలిచిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన గాని అభివృద్ధి గాని అందరి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిందో, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టిందో, ఈ రోజు ఆ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేయడానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిగా చూపించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని చెప్పి ఆమె మాట్లాడడం అనేది అది అసలు సమంజసం కాదు. తను మాట్లాడినా కూడా తను ఈ రోజు నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి సీఎం గా చేశారు. ఆయన చేసిన దానికి వాళ్ళందరూ కూడాను ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు అనేది అందరికీ తెలుసు. రేపు రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ సీఎం కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ఎలాగ చేస్తాడో, స్పెషల్ స్టేటస్ కూడా ఎలాగ తీసుకొని రావాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈ రోజు కొత్త నాటకం చేస్తున్నట్టు మీరు మాకు మద్దతు తెలియజేస్తారా, అసెంబ్లీలో మాకు సపోర్ట్ తెలియజేస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది, కాంగ్రెస్ పార్టీయే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీయే రోడ్డును పడేసింది. ఈ రోజు కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేసే పని ఏముందని ఆమె అడుగుతున్నారు అనేది మాకైతే అర్థం కాని పరిస్థితి. వెంకటలక్ష్మి గారు, ఇది పొలిటికల్ స్టంటే అనుకుందాం. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కదా, దానికి ముందు ఇలాంటివన్నీ చేస్తేనే ఎలక్షన్స్ లో ఓట్లు వేస్తారు, అప్పుడే పార్టీ గెలుస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు అనే అనుకుందాం. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇవి ఏపీ ప్రజల ప్రయోజనాలు కదండి. సో అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి ఏమైనా సహకరిస్తారా? ప్రజల తీర్మానాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక అడుగు ముందే వేసి ఉంటారు. ఖచ్చితంగా ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆయన తప్పకుండా స్పెషల్ స్టేటస్ కి ఆయన అనుకూలంగా ఉంటారు అని మేమందరం కూడా అనుకుంటున్నామండి. ఇంతకు ముందు తులసిరెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారా? చెప్పంటారా మళ్ళీ ఒకసారి? హలో, అంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, 5 లక్షల రూపాయల ప్రయోజనం, అదే 5 లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం కావచ్చు, వీటి విషయంలో ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ఏం చేసింది అని అడుగుతున్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు, కలిసి వచ్చారు, ఎందుకు వెళ్లారు అనేది మాత్రం ఏ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు చెప్పలేదు. చెప్పండి.
ఇవన్నీ ప్రతిపక్షాలు అడుగుతున్న క్వశ్చన్స్ అండి.